హలో. నమస్తే నమస్తే అండి. మాట్లాడండి అమ్మా చెప్పండి. నా పేరు సుమిత అండి. మాట్లాడండి ఓకే అండి. చెప్పండి. నేను కంపెనీ సెక్రటరీ చేస్తున్నాను. ఫ్రెండ్‌లో ఉన్నానండి. ఓకే అయితే నేను కొన్ని డేస్ ఫాదర్‌కి బాలేకపోవడం వల్ల నేను మళ్ళీ అది కంటిన్యూ చేయలేదు. ఉమ్, కానీ ఏదైనా పని చేయాలన్నా, ఇంకో దానికెళ్ళాలన్నా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఉమ్, మైండ్ సెట్ అంతా ఎలా ఉందంటే కాన్షియస్ మైండ్‌కేమో చాలా చేయాలి, ఏదో చేయాలి అన్న అనిపిస్తుంది. ఉమ్, ఏదో తెలియని నెగెటివ్ బిలీఫ్స్ వల్ల నేను బ్రేక్ చేసి నేను ముందుకెళ్ళలేకపోతున్నాను. రైట్ పని చేయాలన్నా మళ్ళీ పోస్ట్‌పోన్ చేస్తున్నా. నా మీద నాకే నమ్మకం రావట్లేదు. రైట్ కంపెనీ సెక్రటరీ మీరు ఫైనల్లో ఉన్నారా? చేస్తున్నాను. అదైతే క్విట్ చేశానులేండి. ప్రెజెంట్ అయితే చేయట్లేదు. ఓకే ఇంకోటి ఏదైనా చేయాలన్నా కానీ ఇంట్రెస్ట్ రావట్లేదు. దాని మీద ఏదన్నా దాని మీద ప్లాన్ చేస్తున్నా ఎగ్జిక్యూషన్ మాత్రం రావట్లేదు. రైట్ సో ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు నాకు ఏదైనా చిన్నగా వెళ్ళాలన్నా ఇంట్రెస్ట్ రైట్ రావట్లేదు. ఎక్కడో ల్యాగ్ అవుతుంది. రైట్ ఇక్కడ సమస్య ఏమవుతుందంటే మీరు కంపెనీ సెక్రటరీ చేసేటప్పుడు దాని రిజల్ట్స్ని ఊహించుకుని ఉంటారు. అన్ని సంవత్సరాల పాటు కంపెనీ సెక్రటరీ అయితే ఇటువంటి జాబ్స్ వస్తాయి, లేదంటే ఇటువంటి ప్రాక్టీస్ నేను చేయొచ్చు అని ఒక లైఫ్ని ఇమాజిన్ చేసుకుని ఉంటారు. మీరు ఇప్పుడు ఆ కంపెనీ సెక్రటరీని ఆపేసేసి ఇప్పుడు వేరే చేస్తున్నప్పుడు తెలియకుండానే మన మనసు దాంతో కంపేర్ చేసుకుని అంత రాదు కదా అని మనము డీమోటివేట్ అవుతూ ఉంటాం. మనకు కారణం ఏంటంటే కంపారిజన్. ఇతరులతో కంపేర్ చేసుకోవటమే కాదు, మనతో మనం కూడా కంపేర్ చేసుకోవద్దు. కంపారిజన్ కిల్స్ లైఫ్. 2012 వరకు నా బిజినెస్లో నెలకి దాదాపుగా 2 లక్షల రూపాయలు మిగిలేవి నాకు. ఖర్చులు పోను దాదాపుగా, కొంచెం ఎక్కువ తక్కువ ఉండేది. అంత ఉన్న బిజినెస్ని సడన్లీ క్లోజ్ చేసి నేను కౌన్సిలింగ్కి వచ్చాను. నెలకు 5,000 కూడా వచ్చేది కాదు. నేను ఆ 2 లక్షలు రావట్లేదు అని ఏడ్చుకుంటా కూర్చుంటే ఈరోజు ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు కదా. మనతో మనం కూడా కంపేర్ చేసుకోవద్దు. ఎవరితో కంపేర్ చేసుకోవద్దు, నీతో నువ్వు కూడా కంపేర్ చేసుకో. నిన్న అయిపోయింది అంతే, అప్పటికంతే. ఇప్పుడు ఎలా మనం జీవించవచ్చు? మొన్న ఎవరో అడిగారు, ఇట్లా నేను నిన్నే అనుకుంటా ఆవిడ అడిగింది, ఎలా నేను ఫైనాన్షియల్లీ ఎలా స్ట్రెంగ్తెన్ అవ్వాలంటే, ఫైనాన్షియల్లీ స్ట్రెంగ్తెన్ అవ్వటం కాదు, ఫస్ట్ నువ్వు సింపుల్గా లైఫ్ లీడ్ చేయడం నేర్చుకో, తక్కువలో బ్రతకటం నేర్చుకుంటే. ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అయిపోవాలి కాబట్టి జాబ్స్ కానీ అవన్నీ ఎక్కువ శాలరీస్ ఇచ్చేవి కదా. సింపుల్గా బ్రతకటం, వీలైనంత తక్కువలో బ్రతకటం మనం అలవాటు చేసుకున్నట్లయితే అప్పుడు మనకి ఆ బ్రీతింగ్ తీసుకునే స్పేస్ దొరుకుతుంది. దొరికినప్పుడు మనం కొద్దిగా ఎఫర్ట్స్ పెడతాం. దేని మీద ఇంట్రెస్ట్ రావాలన్నా దాని మీద కొంత ఇన్వాల్వ్ అవ్వాలి. ఒక సూపర్ హిట్ మూవీ లేదంటే ఒక చెత్త మూవీ, తెలుగు మూవీ చూస్తున్నారు, సగంలోంచి సడన్లీ మారిపోయి సూపర్ హిట్ మూవీ ఇంగ్లీష్ మూవీయే మధ్యలోంచి వేస్తున్నారు అనుకోండి, మీకు ఇంట్రెస్ట్ వస్తుందా? రాదు. ఎందుకు రాదు? చాలా సూపర్ హిట్ మూవీ కదా, కొంత మిస్ అయ్యాము. దాంట్లో ఇన్వాల్వ్ అయితేనే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సేమ్ అలాగే జాబ్లో కూడా కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయ్యి, జాబ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్, నాట్ టు ఎర్న్. జాబ్ ఎప్పుడు జాబ్ ఎప్పుడు డబ్బులు సంపాదించుకుంటానికి టార్గెట్ చేస్తే మీరు చేయలేరు. జాబ్ ఎప్పుడు మీరు నేర్చుకుంటానికి ఆపర్చునిటీ. నిజానికి మనం జాబ్లోనే ఎక్కువ నేర్చుకుంటాం, అది ఏ జాబ్ అయినా, ఇంక్లూడింగ్ జీరాక్స్ ఆపరేటర్ జాబ్ అయినా సరే, మీరు అది చేస్తే మీరు నేర్చుకోగలుగుతారు. అలా కాకుండా అక్కడి నుంచి ఎంత వస్తుంది, నాకు ఇది సరిపోతుందా? ఒక అతనికి నేను అతను బీటెక్ ఫెయిల్ అయ్యాడు, తర్వాత బీటెక్ పాస్ అయ్యాడు కానీ మెకానికల్, తర్వాత వేరే దాంట్లోకి వెళ్ళాడు. అమ్మా అవును పని చేయడానికి దాన్ని ఏమంటారు, దాని మీద ఇంట్రెస్ట్ ఉందని మైండ్ పరంగా తెలుస్తుంది. ఏదో ఇప్పుడు ఒక లిమిటెడ్ ఎక్కడో ల్యాండ్ అవుతున్నాను. అది కంఫర్ట్ జోన్ అంటారు, లేకపోతే అదేమంటారు నాకు తెలియదు. చెప్తాను మీరు అవును మీరు రిజల్ట్స్ ఓరియంటెడ్గా థింక్ చేస్తున్నారు. రిజల్ట్స్ వస్తే మోటివేషన్ వస్తుంది సహజంగా, అది పక్కన పెట్టండి. రిజల్ట్స్ పక్కన పెట్టండి, ఏ రిజల్ట్స్ వచ్చినా ఓకే. ఈరోజు నేను దీన్ని వీలైనంత వరకు ఆస్వాదిస్తాను. నేను లాంగ్ బ్యాక్ ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసేవాడిని. అక్కడ మా బాస్ ఏం చేసేవాడు అంటే, ఒక వర్క్ ఇచ్చి ఎంజాయ్ అనేవాడు, వర్క్ ఇచ్చి ఎంజాయ్ చేయమనేవాడు. అంటే మనము వర్క్ని కష్టపడి చేస్తున్నాము, అట్లా కాదు. వర్క్ చేస్తే చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ రోజున మీకు అందరికీ నేను ఆన్సర్ చేయగలుగుతున్నానంటే సైకాలజీలో చదివిన దాంతో కాదు,
ఇన్ని వేల మంది క్లయింట్స్ నేను కౌన్సిలింగ్ ఇచ్చినందుకు. మొదట్లో నేను ఫ్రీగా కూడా ఇచ్చేస్తూ ఉండేవాడిని. 150 రూపీస్‌కి ఇస్తూ ఉండేవాడిని. అప్పుడు ఒక ఆవిడ అనేది నాకు తెలిసిన ఆవిడ. "ఎందుకలా నువ్వు నీ యొక్క ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ చేసుకుంటావు? అక్కడ వచ్చేది లేదు, పెట్టేది లేదు కదా! ఎందుకు చేస్తున్నావు?" అంటే నేను నేర్చుకుంటున్నాను. వాళ్ళకిస్తే నిజమైన ప్రాబ్లమ్‌తోని నాకు అవగాహన వస్తది కదా! సో, అలాగే మనకు వర్క్ ఎప్పుడు కూడా ఒక ఆపర్చునిటీ. దాని నుంచి ఎలా నేర్చుకోవాలి అనే దృష్టి మాత్రమే ఉంటే దాని పట్ల ఇంట్రెస్ట్ వస్తది. అట్లా కాకుండా రిజల్ట్స్ ఓరియెంటెడ్‌గా థింక్ చేసామనుకోండి, అప్పుడు డౌట్ వస్తది. ఇది రిజల్ట్స్ వస్తదా? రాదా? రాదేమో! రానప్పుడు ఇంత ఎఫర్ట్స్ పెట్టడం ఎందుకు? వేస్ట్ అనిపిస్తది. అవును. కదా! కాబట్టి అది ఉపయోగపడతదా? లేదా? రిజల్ట్స్ వస్తదా? లేదా? నాకిప్పుడు ఇంత ఇన్‌కమ్ వస్తున్నా అసలు రానప్పుడు ఇంతే ఎఫర్ట్స్ పెట్టా. హ్మ్. రైట్. జాబ్ చేస్తున్నప్పుడు ఇంతే ఎఫర్ట్స్ పెట్టాను. మనసులో ఎప్పుడూ అది తిరుగుతూనే ఉంటది. ఎందుకంటే నేను నేర్చుకుంటున్నాను. ఒకటి నేర్చుకోవాలంటే ఎలాగైతే మనకు ఆ క్యూరియాసిటీ ఉంటదో, అలాగే జాబ్‌లో క్యూరియాసిటీ రావాలంటే జాబ్ ఎర్నింగ్ కోసం కాకుండా లెర్నింగ్ కోసం మనం గనక టార్గెట్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ వస్తది. రైట్ అమ్మా? ఓకే సార్. సంయుక్త గారు. రైట్.